హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢం గదండీ! చాలా మంది ఆడవాళ్ళైతే గోరింటాకు పెట్టుకుంటారు. సో, నేను గూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. కానీ నేను పెట్టుకోను. మా హస్బెండ్‌తో పెట్టించుకుంటాను. గోరింటాకు పెడతావా? ఈ చెయ్యి ఏ కలర్ ఉంది ఇప్పుడు? వైట్ ఉంది. దీన్ని రెడ్ చేసి పడేస్తా అంతే. అంతకు మించి ఓకే. నాకు రాదు. ఓకే. సరేనా? దిస్ ఈస్ అవర్ గోరింటాకు. చూడ్డానికి వేరేలా ఉంది. వేరేలా ఇన్ ద సెన్స్ ఆయన అనేది ఆవు పేడ. కానీ ఆవు పేడ కాదు ఈ గోరింటాకు. యాక్చువల్గా నిన్ననే పట్టి పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇట్లా అయిపోయింది. హా! వచ్చా అవును నీకు పెట్టడము? నా మీదనే ట్రయల్ చేస్తున్నావా? సూపర్ అసలు. రేయ్! నిజం చెప్పవా? సూపర్ వచ్చు. హైదరాబాద్ అందరికి నేనే పెడుతుంది. చూడండి ఎట్లా పెడుతున్నాడో ఇప్పుడు నాకైతే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి టైం ఒక నిమిషం మూన్ పెట్టేసి మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అని పెట్టించుకుంటున్నాను చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఫస్ట్ మూన్ పెట్టాలి తెలుసా? ఇట్లా రౌండ్గా. ముందు దీంట్లో ఏమేమి వేసినావు చెప్పు గోరింటాకు? ఆకు నాకు గోరింటాకులోనా గోరింటాకు ముందు కొంచెం చింతపండు నానేసుకొని తీసుకోవాలి. ఆకు చింతపండు ఇంకా వక్క ఉంటుంది కదా వక్క దంచేసుకోవాలి. కొంచెం మజ్జిగ కొద్దిగా మిక్సీ పట్టాలి. పెట్టినాక దానిలోకి లెమన్ అయిపోయింది. 50% అయిపోయింది గోరింటాకు పెట్టడం. అప్పుడే ఇంత పెద్దగా పెట్టినావు. మరి అంత మంచిగా ఉండాలి సర్కిల్. ఇప్పుడు ఏ- టోపీలు పెట్టాలి. నెయిల్స్ కి కూడా పెడతావా? నెయిల్స్ చూడండి నా నెయిల్స్ ఇంత బాగున్నాయి, వద్దంటే కూడా వినట్లేదు అసలు. నెయిల్స్కే మంచిగా ఉంటుంది గోరింటాకు పెడితే. ముందు అసలు గోరింటాకు హిస్టరీ తెలుసా నీకు? ఎట్లా వచ్చిందో భాష? ఆ? గోరింటాకు హిస్టరీ తెలుసా? తెలీదు. తెలీదా? నీకు తెలుసా? ఏదో కొంచెం తెలుస్తుంది. సర్లేతే కొంచెమైనా చెప్పు వింటా కదా. గౌరీమాత తెలుసా? గౌరీదేవి. గౌరీదేవి పెళ్ళప్పుడు ఇంత పసుపు ముద్ద పెట్టి చేస్తారు గౌరీ పూజ. అవును. సో ఆ గౌరీమాత చిన్నప్పుడు అంటే ఇంకా చిన్నపిల్లలు తాడుకుంటుంటారు కదా, ఆ, ఆ టైంలో చిన్నపిల్లలు తాడుకునేటప్పుడు ఆమె మెచ్యూర్ అవుతుంది అన్నమాట. అదే సజ్వల్ అంటారు కదా. ఓకే. ఆ, అట్లా అయ్యి ఒక బ్లడ్ డ్రాప్ కింద పడుతుంది. ఆ బ్లడ్ డ్రాప్ నుంచి ఒక చెట్టు మొలుస్తుంది, చిన్న మొక్క. ఓ, ఇప్పుడు వీళ్ళ గౌరీదేవి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, చిలికత్తలు ఉంటారు కదా, అవును. వాళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గౌరీమాత వాళ్ళ ఫాదరు పర్వతదేవుడు అనమాట. ఉమ్. ఆ పర్వతదేవునికి చెప్తారు. చెప్తే పర్వతదేవుడు వాళ్ళ వైఫ్ అందరు వచ్చి చూసేసరికి ఆ చెట్టు అప్పటికి పెద్దదైపోతుంది. నువ్వు సైడ్ ఏం కాదు, ఆ చెట్టు పెద్దదైపోతుంది. పెద్దదైపోయి ఇంకా వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోతారు అనమాట, ఏంది ఇది బ్లడ్ డ్రాప్ పడి ఎంత పెద్దగా అయిందని. అప్పుడు ఆ చెట్టు వచ్చేసి పర్వతదేవుని అడుగుతుంది, నేను ఇట్లా మీ అమ్మాయి అంటే గౌరీదేవి రుద్రజ్వాల అంటారు ఆ బ్లడ్ డ్రాప్ని, ఆ రుద్రజ్వాల నుంచి నేను పుట్టినాను కదా, మరి నా వల్ల ఏమైనా ఈ లోకానికి ఉపయోగం ఉంటుందా అని అడుగుతుంది. ఆ అడిగే టైంలో గౌరీదేవి ఇంకా చిన్నపిల్లనే కదా, చిన్నపిల్ల చేష్టలు ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే దాని చెట్టుని ఆకు ఇట్లా పీకి ఇట్లా నలుస్తుంది అనమాట చేతులు వేసుకొని. నలిసినప్పుడు చేయంతా ఎర్రగా అయిపోతుంది అప్పుడు ఆమెకి. వీళ్ళు పర్వతదేవుడు వాళ్ళు చూసి భయపడతారు, చేయంది ఎర్రగా అయిపోయింది, ఈ ఆకు ముట్టుకుంటానే ఏమైనా దెబ్బ తగిలిందేమో అని అడుగుతారు ఆమె గౌరీదేవిని. అడిగితే దెబ్బ ఏం తగలేదు నాకు, కానీ నాకు బాగుంది, ఎర్రగా ఉంది, మంచిగా ఉంది అని చెప్తారు. సో అప్పటి నుంచి పర్వతదేవుడు ఏమంటాడంటే, నిన్ను అలంకరించుకున్న వారికి రంగుతో పాటు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, నువ్వు అలంకారంగానే కాదు ఇట్లా ఆరోగ్యపరంగా కూడా నీకు నీ వల్ల మంచి జరుగుతుంది జనాలకి అని చెప్తారు. సో గోరింటాకు అట్లా పుట్టింది. సో అప్పుడు గోరింటాకు వచ్చేసి ఇంకొక డౌట్ అడుగుతుంది. గోరింటాకు కాదు, కుంకుమ ఉంటుంది, కుంకుమ పెట్టుకుంటారు, ఆ కుంకుమ గౌరీదేవిని అడుగుతుంది అన్నమాట. మరి చేయి పెట్టుకుంటే ఎర్రగా అయిపోయింది కదా, మరి ఇక్కడ సింధూరంలో కూడా గోరింటాకు పెట్టుకుంటే నా ఇంపార్టెన్స్ పోతుంది కదా అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి వచ్చేసి చెప్తుంది అనమాట, ఓన్లీ చేయికి కాళ్ళకి మాత్రమే ఇట్లా ఇది ఎరుపు రంగు ఇస్తుంది, మిగతా ఎక్కడ పెట్టుకున్నా సరే ఎరుపు రంగు రాదని చెప్తుంది. నిజంగానే రాదా? రాదంట, మరి స్టోరీలు అట్లా ఉంది.
ట్రై చేద్దాం. ఆ, అట్లా పర్వత దేవుడు గోరింటాకి ఆ వరం ఇచ్చినాడు. గోరింటాకు పెట్టుకున్న వాళ్ళు సౌభాగ్య అదే హస్బెండ్తో మంచిగా సౌభాగ్యంగా ఉంటారని. ఆ, ఇప్పుడేమనుకుంటారు, గోరింటాకు మంచి ఎర్ర పడితే మంచి మొగుడు వస్తాడని అట్లా. దాని వెనుకలు ఏంటంటే ఇప్పుడు గోరింటాకు ఒక్కొక్కరికి చేతికి ఒక్కొక్క కలర్ వస్తుంది. కొందరికి ఆరెంజ్ కలర్, కొందరికి పింక్ కలర్, కొందరికి రెడ్ కలర్ అట్లా వస్తుంది. ఆ మంచి మొగుడు వస్తాడని ఎందుకంటారంటే బాగా ఎర్రగా పడింది అనుకో, వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు అనమాట. వాళ్ళ బాడీ టెంపరేచర్ కరెక్ట్ ఉంది, రెగ్యులర్ కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నట్టు వాళ్ళ బాడీ టెంపరేచర్. ఓ. సో బాడీ టెంపరేచర్ కరెక్ట్ ఉంది అనుకో, పుట్టే పిల్లలు మంచిగా ఉంటారు, ఆమె హెల్తీగా ఉంటుంది, ప్లస్ వచ్చే భర్తని అందరినీ బాగా చూసుకుంటారు. సో ఇంకా భర్తను బాగా చూసుకుందంటే ఆటోమేటిక్గా భర్త కూడా బాగా చూసుకుంటారు కదా. దీనికి కూడా ఇంత స్టోరీ. ఆ, అందుకు అది స్టోరీ అట్లా వచ్చిందనమాట. గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని ఆ స్టోరీ అట్లా వచ్చింది. మనకు ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ. టైం వచ్చినప్పుడు చెప్తాం, అన్నీ ఒకసారి చెప్తారా. అయితే ఇప్పుడు ఈ గోరింటాకు వల్ల నాకు ఈ టైం వచ్చిందంటావు. అదే కాదు, ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నాం మామూలుగా అయితే కొందరికి హెల్త్ పరంగా చూసుకుంటే గోరు చుట్టు అంటారు తెలుసా, గోర్లు వేసిపోతుంటారు. గోర్లలో చిగుళ్ళు ఇట్లా చిగుళ్ళు పగిలిపోయి గోరంతా ఆ. లేసిపోతుంది. అవునా? గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరు చుట్టు కూడా రాదు. సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరు చుట్టు కూడా రాదు, ఇన్ఫెక్షన్స్ కావు నెయిల్స్కి అట్లా. ఇంకొకటి ఏమంటే ఆషాఢం అప్పుడు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా గోరింటాకు. గోరింటాకు మామూలుగా గౌరీదేవి ఉంది కదా, అవును. గౌరీదేవి దగ్గర వరం తీసుకొని మామూలుగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట, ఒక నెల పాటు. ఓకే. ఆ నెలని ఆషాఢం అన్నమాట. సో ఆ నెల రోజు గోరింటాకును మర్చిపోకుండా ఉండడానికి ఆ నెల రోజున ప్రత్యేకంగా లేడీస్ గోరింటాకును పెట్టుకుంటారు. అది చూసినప్పుడల్లా ఇంకా వాళ్ళకి గోరింటాకు గుర్తు రావాలని. ఆల్రెడీ పర్వతదేవుడు వరం ఇచ్చినాడు కదా, నిన్ను పెట్టుకోవడం వల్ల సౌభాగ్యంగా ఉంటారు లేడీస్ అని. అవును. సో అప్పుడు ఆ నెలలో కంపల్సరీ పెట్టుకుంటారు అందుకని గోరింటాకుని. ఇంకొకటి ఏమంటే ఈ మామూలుగా చేతిలో వచ్చేసి ఇక్కడ 2 నాడులు ఉంటాయి. నాడులు అంటే ఏమంటారు, నరాలు. అవి వచ్చేసి డైరెక్ట్ గర్భాశయానికి అటాచ్డ్ ఉంటాయి లేడీస్లో. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయంలో కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి ఓకే. అక్కడ ఏమైనా ఒకవేళ గర్భాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. అయిపోయింది కదా. ఉంది ఇంకా ఇక్కడ ఒక చిన్న డాట్ పెడతా. ఎర్రగా ఉంటావు కదా, చేయి కూడా ఎర్రగా ఉంటుంది. గోరింటాకు ఎర్రగా అనుకో, చూస్తే దిష్టి తగలకుండా చూడండి, గోరింటాకు కూడా దిష్టి చుక్క పెట్టుకోవచ్చు. చూడండి ఎట్లా బాగుంది కదా, పెట్టుకున్నాడు. దగ్గర చూడు. దిష్టి చుక్క అనమాట గోరింటాకు. కింద కూడా ఒకటి పెట్టాను, సెటిల్ అయిపోతుంది. ఇక్కడనా? ఆ, సరే పెట్టు. నీ కోరిక నేను ఎందుకు కదా అబ్బాయిలతో పెట్టించుకుంటే ఇట్లే ఉంటుంది, పిచ్చి పిచ్చి డిజైన్లు వేస్తాను. బాగాలేదని ఇట్లా బాగుంది. చిన్నగా పెడతారు అయితే. ఇంకొకటి, ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆషాఢ మాసంలో తీర్చుకోండి. గోరింటాకు నీకు పెట్టించుకోండి. చిన్న చిన్న కోరికలు, ఈ గోరింటాకు సంపాదించి నీకు మాకు చుక్కలు కనిపిస్తుంది. అవునండి, మర్చిపోయినాను. ఈ గోరింటాకు నేను అసలు యాక్చువల్లీ ఈసారి ఆషాఢంలో అసలు గోరింటాకు పెట్టుకోనేమో అనుకున్నాను, ఎక్కడ దొరకట్లేదు. నిన్న ఉన్నట్టుండి బయటికి వెళ్ళినాడు, ఫుల్ వర్షం పడుతుంది. అప్పటికి అడిగినాను ఎక్కడ వెళ్తున్నారు అంటే చిన్న వర్క్ ఉంది అన్నాడు. సర్లే తొందరనే వస్తాడులే అనేసి నేను కూడా ఏమన్నాను. వెళ్ళిన అతను 1 అవర్ అయినా రాడు. వెతికి 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 గోరింటాకు తీసుకొచ్చినాను నా కోసం అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను చెప్పి. ఇలాంటి హస్బెండ్స్ ఉంటే చాలండి. వెతికి తీసుకురావడం వేరు, దొంగతనంగా వేరే వాళ్ళ ఇంట్లో దూరి తీసుకురావడం వేరు. దొంగతనం చేస్తావా? మరి నా కోసమా? నీకోసం కాదు, గోరింటాకు కోసం. ఆ గోరింటాకైనా నేనేగా పెట్టుకునేది. దొంగతనం అంటే కాదులే కానీ అక్కడ ఎవరు లేరు, ఆ, అందుకని ఎవరు చూడకుండా పట్టు. చూడండి, పైన ఒక డిస్ట్రిక్ట్ కింద ఒక డిస్ట్రిక్ట్. బాగుంది కదా. నాకు అప్పుడే ఎర్రగా అయిపోయాను. బాగుంది. నాకు పెడతావా? నీకా? నాకు కరెక్ట్ రాదు. నేనే పెట్టుకుంటలేదు. చిన్నప్పుడు మా అక్క తెలుసా, నేను వాళ్ళు నైట్ టైం పెట్టుకునే వాళ్ళు, ఎక్కువ నైట్ టైం పెట్టుకుని అట్లే పడుకునే వాళ్ళు. నేను నిద్రపోయేవాళ్ళు వాళ్ళు పెట్టుకునే టైం. పొద్దున్న లేసరికి నా చేతులకు ఉండేది గోరింటాకు. నైట్ పడుకున్నప్పుడు మా అక్క పెట్టేది నాకు గోరింటాకు అట్లా నిద్రలో.
చాలా మంది అమ్మాయిలే కాదండి ఆషాఢంలో అబ్బాయిలు కూడా కొంచెమన్నా పెడతారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, అప్పుడే ఒక పుట్టిన వాళ్ళు 2 ఇయర్స్ 6 మంత్స్ నుంచే వాళ్ళకు కూడా పెట్టేస్తున్నారు. అరికాలకు కూడా పెట్టుకుంటే మంచిదంట, ఇక్కడ అరికాలకు పెట్టుకుంటే తగ్గుతుంది. హీట్ తగ్గుతుందంట. చూద్దాం, ఒకవేళ ఇప్పుడు ఈయన పెట్టుకున్నాక ఉంటే నేను కూడా పెట్టుకుంటాను. సో గోరింటాక్ అనేది కలర్ కోసమే కాదు, హెల్త్ కోసం కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు. ఏదో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాను కాబట్టి ఏం కాదు, పెట్టుకున్నాను. ఆడమగానే తేడా అవసరం. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా ఇంత నీట్గా పెట్టుకోను. నేను పెట్టుకుంటే ఇక్కడేమో కానీ ఆ సైడ్స్ అంతా ఇట్లా ఆరెంజ్ అనిపిస్తుంది. నేను హైదరాబాద్ ఉంటే నాకు పెట్టుకుంటాను. ఎవరు? అక్కడ ఇంటి దగ్గర అక్కాల. నువ్వు కూడా మొత్తం నాలా పెట్టుకుంటావా ఇప్పుడు? అట్లనే పెట్టుకుంటాను. చాలా మంది చందమామ అని కాదండి, మొత్తం కూడా రుద్దుకుంటారు హ్యాండ్ అంతా. అప్పుడు ఇట్లా పెడితే ఇట్లా రెడ్ కనిపిస్తుంది వాళ్ళకి. నేను పెడుతుంటే కదా నీకు ఈ హ్యాండ్తో నీకు రాదు, పెట్టించుకుంటే తెలుస్తుంది. నీట్గా పెట్టుకున్నాను. అదేదో మోషన్ వస్తుంది వెళ్తున్నా అన్నట్టు చెప్తున్నాను. సర్లే, గోరింటాకు పెట్టినావు కదా, నా కోసం ఒక పాట పాడుతున్నా. నువ్వు పాడాలి ఇప్పుడు, గోరింటాకు పాట పాడొచ్చు కదా నా కోసం. సరే, మీ అందరి కోసం నా కోసం ఒక సాంగ్ పాడించుకుని అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. బాగా పాడతాడు సాంగ్స్. పాడొచ్చు కదా మన సబ్స్క్రైబర్స్ కోసం అయినా. నెక్స్ట్ టైమా దానికి సపరేట్ బ్లాగా? ఓకే అంట, డన్. మీలో పెట్టుకున్నారు గోరింటాకు? కానీ మా నాన్న మా తమ్ముడు పెట్టుకున్నారా? ఇంకా వర్క్ లో ఉన్నట్టున్నారు, వాళ్ళతో ఫ్రీ అనగా పెట్టుకుంటారు. ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు ఎక్కడ కనపడు. చాలా మంది ఆషాఢంలో గోరింటాకు అంటే ఆకుతో పెట్టుకుంటారు, కానీ ఇదేందో కొత్తగా ఏమంటారు కోన్లు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఏంటో అది. నేను అనుకుంటున్న ఆషాఢం అంటే ఆకుతో పెట్టుకునేది గోరింటాకు అని అనుకుంటున్నా. ఒకవేళ నేను తప్పు, ఒకవేళ నేను రైట్ అయితే కింద కామెంట్ చేయండి. రైట్ అయితే కరెక్ట్ అని కామెంట్ పెట్టండి. అంటే మెహందీ కోన్స్ వచ్చిన తర్వాత చాలా మంది అంత రిస్క్ తీసుకోవడం, అదైతే ఇన్స్టెంట్ గా ఎంబడెంబడి అయిపోతుంది. ప్లస్ వెరైటీ డిజైన్స్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారంగా చూస్తే ఆకే పెట్టుకోవాలి. కానీ నాకు కూడా తెలియదు, ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పినాక నాకు కూడా అర్థమైంది, ఆకే కదా పెట్టుకోవాల్సింది. ప్రజెంట్ దొరకడం లేదు కాబట్టి ఎక్కువ. పల్లెటూరులో అయితే బాగా ఈజీగా దొరుకుతుంది, టౌన్లలో ఎక్కడ దొరకదు అంత ఈజీ. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నా సరే కోయనివారు చాలా మంది. అవును, చాలా మంది కోయనివారు. అందుకే ఇప్పుడు ఇన్స్టెంట్ గా మెహందీ కోన్ అవైతే నీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. ఓన్లీ అది మనము నువ్వు అన్నట్టు రంగోలీ అనేది ఇయర్ మొత్తంలో పెట్టుకుంటూనే ఉంటాం, బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఇంట్లో ఉన్న ఫెస్టివల్స్ కి. ఈ ఆకు అనేది ఓన్లీ ఆషాఢంలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు రైట్ నాకు ఆకే పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ అవైలబిలిటీని తగ్గట్టు వాళ్ళు పెట్టేస్తారు. మోస్ట్లీ చాలా మంది ఆకే పెట్టేసుకుంటారు. మన ఇండియాలో ఎట్లా ఉంటే ఇంకా బయట ఉన్న వాళ్ళకి ఒకసారి చూపి, యూఎస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నుంచి కొరియర్ తీసుకోవాలి. బాగా పెట్టుకున్నావు కదా నువ్వు. ఒకసారి ఇట్లా చూపి, నీకు మూన్ లేకున్నాడు. చిన్నగా పెట్టుకో, మూన్ బాగుంటది. చిన్నగా ఓన్లీ ఇక్కడ వచ్చేంతనే, పెద్దగా లేకుండా. ఇప్పుడు బాగుంటుంది రౌండ్గా అనిపిస్తుందా? అరే మళ్ళీ పెద్దగా పెట్టుకున్నావేంటి? బాగుంటది చిన్నగా, బాగుంది. సో ఆషాఢం గోరింటాకి ఎన్ని స్టోరీలు ఉంటాయి. అసలు గోరింటాకు ఎట్లా వచ్చింది, ఆషాఢానికి గోరింటాకు ఎంత పెట్టుకుంటారు, గోరింటాకు వల్ల ఏమేమి లాభాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి.
థ్యాంక్ యూ చెప్పినందుకు, నాకు కూడా తెలియదు ఇవన్నీ. సో మీకు మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా తెలుసుకుంటే ఇవి కాకుండా మేము కూడా తెలుసుకుంటాం. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంకేమైనా లాభాలు, పోనీ మేము చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నా సరే దాన్ని మీరు కామెంట్లో సరి చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలిసి తెలియక చెప్తాను, అంటే నాకు తెలిసింది చెప్పినాను కాబట్టి. మా గోరింటాకు రెడీ. ఇదైన తర్వాత మళ్ళీ పెడతాం వీడియో. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాం ఇదే. సో మన ఇద్దరిలో ఎవరిది రెడీ అవుతుంది? ఆబ్వియస్ గా నీదే అవుతుంది. నీది ఎవరిది కొంచెం వైట్ స్కిన్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ రెడీ అవుతుంది కాదు, కదా. నాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా కాదు. చూసారా, అప్పుడే నాది రెడీ అయిపోయింది. జస్ట్ Hand మా wash. వైఫ్కి పెట్టిన చేయంతే. చూడండి, ఈయన జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటేనే ఇంత రెడ్ అయిందంటే ఇది పండాకే కడుక్కుంటే ఇంకెంత రెడ్ అవుతుంది. నాకైతే ఏం కాదని బెట్టి కడదాం. అయితే ఒకవేళ నాకు మంచి వైఫ్ వస్తుంది. వచ్చినాగా మళ్ళీ వస్తుందా అంటే చూడండి, ఇంకొకరు కావాలేమో మరి. ఏమో ఇంకో వస్తారేమో, లేదు. ఛాన్స్ లేదంటావా? చాలు, ఇంకో నన్ను ఏగలేదు సార్. కొంచెం కూడా స్మాల్ హోప్ No. లేదా? ఈ జన్మకు నాతో అలా అలా గడప అంతే. ఈ జన్మకి భరించక తప్పదంటారు ఇది. అంతే కదా. నీ ఇష్టం, అది ఎలాగైనా తీసుకో. ఓకే, రెడ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం. ఆ. అంతవరకు మా చేతులతో తబలా కొడతాం. కొడు. చూసారు కదా ఎవరిది బాగా పండిందో. మీకు ఎవరిది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.